మీరు ఏ కమిషన్ ఎత్తారు, ఎవరితో విచారణ జరిపిస్తారు చేసుకోండి. మన కవితక్క గారు కూడా అన్నారు ఎన్ఎల్సీలో, కౌన్సిల్లో వారు కూడా ఇచ్చి సవాల్ చేసింది. బిడ్డ మీరు చేసిన ఆరోపణలు ఏమన్నా కొంచెం నిజం ఉంటే మీరు ఏ దర్యాప్తు చేసినా ప్రజలకు నడుచుకున్నారు. అంత ధైర్యం ఉన్నది గుర్తు వేసుకున్నాం, అంత ధైర్యం ఉన్నది. ఎక్కడ ఎవరైనా తప్పు చేయలే. కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక్కొక్కసారి కన్న కొడుకు కూడా తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోడు. మన పిల్లల లెక్కనే మన ప్రజలు కూడా ఈసారి ఎందుకో మనం సరిగ్గా చూడలేదు. బాధ లేదు, రాజకీయంలో అడుగు పెట్టినప్పుడే గెలుపుకైనా ఓటమికైనా మనం సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగా ఉంటే అడుగు పెట్టినాం. గతంలో 2009లో కూడా అయింది, మళ్ళా మనం గెలిచినాం. ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మీ అందరికి అండగా ఉంటా. 100% పార్టీ కోసం పనిచేయండి. మీకు అవకాశం ఉన్నది, అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ప్రజల పక్షాన మనం ఉందాం. ఇదంతా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం, అబద్ధాలు, ఆచరణ సాధ్యం కాని హామీలు చేసి వాళ్ళు వచ్చిండు. మొన్ననే అసెంబ్లీ సాక్షిలో బట్టి విక్రమాలు కూడా మాట్లాడి నేను నిరుద్యోగ బుద్ధి మీ ఎక్కడ అనలేదని పేజ్ నెంబర్తో సహా చెప్పి ఇంకో సభ్యులు మాట్లాడి. సో ఇవన్నీ మనకు అవకాశాలు ఉన్నాయి. ప్రజల పక్షాన మనం మాట్లాడడానికి, పోరాడడానికి దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. పార్టీకి గట్టిగా పనిచేయండి.